హే గైస్, చైతు అండ్ విష్ణు హియర్ ఫ్రమ్ ఫుడ్ మాంగ్స్. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్దగా ట్యాంకర్స్ ఉన్నాయో వెనకాల. సో దీస్ ఆర్ ఆల్ మన మిల్క్ కంటైనర్స్. సో మీ అందరికీ ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది వెనకాల ఇంత హ్యూజ్ ట్యాంకర్స్ మధ్యలో నుంచుంటే. కరీంనగర్ డైరీ ప్లాంట్కి వచ్చాము, కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్కి వచ్చాము. సో బేసిక్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇగో ఇంత పెద్ద పెద్ద కంటైనర్స్, అసలు ఏం జరుగుతుంది అక్కడ, లారీస్ ఎన్ని ఉన్నాయి, ఎందుకున్నాయి, అసలు ఎక్కడి నుంచి మిల్క్ వస్తుంది, ఇది ప్రాసెస్, ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే మీరు అక్షయ్ పాత్ర మీల్స్ చూసారు కదా మన హరే కృష్ణ ఫౌండేషన్ నుంచి. సో ద సేమ్ వే అలానే దిస్ వీడియో విల్ కంటిన్యూ టు బ్రేక్ ద స్టెరియో టైప్స్. అంటే మీ అపోహలన్నింటినీ తొలగించడానికి వీ కేమ్ హియర్ టు ద డైరీ ప్లాంట్. అంటే అసలు మనకి మిల్క్ ఎలా వస్తుంది, నిజంగా డైరీ ప్లాంట్ నుంచి వచ్చే మిల్క్ సేఫా కాదా, పిల్లలు తాగచ్చా లేదా ఈ మిల్క్, చాలా అపోహలు ఉంటాయి కదా, అవన్నీ మొత్తం క్లియర్ చేసేసుకున్నాం ఈరోజు. అసలు మిల్క్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ ఇక్కడికంటే రావడానికంటే ముందు పాలు పితికిన దగ్గర నుంచి ప్యాకెట్లోకి వెళ్ళేంత వరకు విల్ గెట్ ఆల్ ద క్లారిఫికేషన్స్ రెక్టిఫైడ్. కీప్ వాచింగ్ దిస్ వీడియో. అసలు ఆ పెద్ద కంటైనర్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. కమ్ గైస్, లెట్స్ సీ. నరసింహారావు గారు, జిఎం ఆఫ్ దిస్ ఎంటైర్ కరీంనగర్ మిల్క్ ప్రొడక్షన్ ప్లాంట్. సో ఇక్కడ కంప్లీట్గా అసలు ట్యాంకర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లోపలికి ఎలా వెళ్తుంది, అసలు వాట్ ఈస్ ద ప్రాసెస్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ మాకు ఇక్కడికి ట్యాంకర్స్ ద్వారా బల్క్ కూలింగ్ యూనిట్స్ నుంచి చిల్డ్ మిల్క్ వస్తుంది, రా చిల్డ్ మిల్క్ మా దగ్గరకు వస్తుంది. ఆ చిల్డ్ మిల్క్ మేము అన్లోడ్ చేసుకుని ట్యాంకర్స్లో పెట్టుకుంటాం, మిల్క్ సర్వీస్లో, వేర్ యూ కెన్ సీ దేర్. అక్కడ నుంచి మేము వాటిని ఒక ల్యాబ్ టెస్టింగ్ పంపించి వాటి పారామీటర్స్ ప్రకారం దెన్ వీ గో ఫర్ ప్రాసెసింగ్ అనమాట. సో ఆ వాల్లోంచి మిల్క్ ట్రావెల్ అవుతూ, సో యా ఇదంతా బాగా చిల్డ్గా ఉంది అన్నమాట, చల్లగా ఉంది బాగా. అంటే చిల్డ్ మిల్క్ ఇక్కడ నుంచి వస్తుంది. సో ఓకే, ఇది ఇంకొక ఫిల్టరా? ఓకే, ఇది ఇంకొక ఫిల్టర్. ఫస్ట్ ఫిల్టర్ ఆ రౌండ్ డిస్క్, అలానే ఈ సెకండ్ ఫిల్టర్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఓకే, ఇది కంప్లీట్గా చిల్లర్. ఓకే, సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ద చిల్లర్. సో ఫస్ట్ ఫిల్టర్ ప్రాసెస్లో ఫస్ట్ ఫిల్టర్ నుంచి క్రాస్ అయ్యి మోటార్లోకి వచ్చి, మోటార్లోంచి సెకండ్ ఫిల్టర్కి వచ్చి, సెకండ్ ఫిల్టర్ నుంచి ఇక్కడ చిల్లర్లోకి వస్తుంది, ఇక్కడ నుంచి ట్యాంకర్లోకి వెళ్తుంది. ఓకే ఓకే, సో దిస్ ఈజ్ ది కంప్లీట్ ప్రాసెస్. బట్ ఇక్కడికి రావడం కంటే ముందే పైన అదిగో అలా ల్యాబ్ టెస్ట్ కోసం ఆ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ వాళ్ళు అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి పైన ల్యాబ్కి పంపిస్తారు, అంతే కదా? సో దట్ విల్ ద ల్యాబ్ రిజల్ట్ విల్ గెట్ ఇన్ 15 minutes. సో 15 minutes లోపల మనకు ఆ ల్యాబ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇఫ్ మిల్క్ క్వాలిఫైస్ దట్ ఇట్ కెన్ గో టు దిస్ ట్యాంకర్, దెన్ ఓన్లీ ద ట్యాంకర్ విల్ బి అన్లోడెడ్. లేకపోతే ఇటు నుంచి ఇట్టే బయటకు వెళ్ళిపోవడం. ఆసమ్. సో అసలు లోపలికి వెళ్ళిన తర్వాత, మిల్క్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ప్లాంట్ లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది, లోపలికి వెళ్తుంటే ఏంటి అని రండి చూపిస్తాను. సో బేసిక్గా ఇక్కడ మీరు లోపలికి వస్తుంటే నేను ఫస్ట్ చూసి ఏంటిది మురికి నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, క్లీన్ చేయలేదా సరిగ్గా, లేకపోతే ఏంటిది అనుకున్నా. కాదు, దిస్ ఆర్ ఆల్ ఈ కంప్లీట్ వాటర్ అంతా డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్. అంటే మన షూ లోపల ఏదైనా బ్యాక్టీరియా ఉండి, అంటే లోపల ప్లాంట్ లోపలికి వెళ్తుంటే ఆ బ్యాక్టీరియా లోపలికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా, సో టు కిల్ ద బ్యాక్టీరియా దిస్ ఈస్ ద డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్, అంతే కదండి? సో ఇట్స్ ఎ కెమికల్ ఆల్మోస్ట్. సో మీరు విచ్ కిల్స్ ద బ్యాక్టీరియా ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే బయట నుంచి మీరు ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చినా ఈ వాటర్లో కాలు పెడితే డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్. సో ఓ లోపల చూసారు కదా, అసలు ఏంటి ఆ స్పేస్ ఏంటి, పెద్ద పెద్ద చిల్లర్స్, పైప్స్, అదిరిపోయింది అసలు. ఇప్పుడు ఆ ట్యాంకర్ నుంచి వచ్చిన మిల్క్, చిల్డ్ మిల్క్ దీంట్లోకి వచ్చాయి. మీరు లోపల చూస్తే అదిగో ఆ చిల్డ్ మిల్క్ అలా నురగలు వస్తున్నాయి కదా. సో ఇక్కడ నుంచి పాస్చరైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 81.5 degrees టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అంత హాట్ వెంటనే 12 secondsలో -1.5గా కన్వర్ట్ అయ్యి ఫ్రమ్ హియర్ ఇట్ విల్ గో టు. సో ఇదంతా కంప్లీట్గా మన క్రీమ్ సపరేషన్, అంటే మిల్క్ నుంచి క్రీమ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. సో ఆ కంటైనర్స్లో సపరేట్ అవుతుంది. సో ఈ క్రీమ్ హెవీ ఫ్యాట్ క్రీమ్ ఇది. సో మంచి ఫ్యాట్ ఉన్న క్రీమ్ ఇది. సో వావ్, మీరు సరిగ్గా చూస్తే అది పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, అంత ప్రెషర్తో పడుతుంది అనమాట. అది కిందకు వస్తున్నట్టు పడట్లేదు, కనిపించట్లేదు. విత్ దిస్ క్రీమ్ ఓన్లీ వి మేక్ ఘీ. ఓకే, దీంతోనే ఘీ తయారు చేస్తాం. ఓకే, సో ఘీ తయారయ్యేది ఈ బల్క్ క్రీమ్ నుంచి, అంటే ఈ క్రీమ్ నుంచి వచ్చిన వాటితోనే మనకి. ఓ మీగడ ఇది క్రీమ్. సో పాల పైన తేట, అంతే కదా, పాల పైన తేట వస్తుంది కదా, ఆ తేటతో చేసింది. సో దీని నుంచే మనకి ఘీ వస్తుంది అనమాట, ప్యూర్ ఘీ ఇక్కడ నుంచి వస్తుంది. నార్మల్ టెంపరేచర్ టేస్ట్ చేయొచ్చా?
సేమ్ మీగడ బాగా మంచి మీగడ లాగా ఉంది, అదిరిపోయిన అసలు మంచి మీగడ పైన లాగా ఉంది. సో ఇందాక మనం ప్రాసెస్లో విన్నాం కదా, ఫస్ట్ పాస్చరైజేషన్, తర్వాత హోమోజినేషన్, తర్వాత క్రీమ్ సపరేటర్. సో 10,000 క్రీమ్ సపరేటర్స్ ఉన్నాయి, 10,000 పాస్చరైజర్స్ ఉన్నాయి, ఇదేమో 10,000 హోమోజినైజర్. సో ఇట్లాంటివి ఒకటే ఉంది. ఓకే, సో ఇదంతా కంప్లీట్ సెట్ అనమాట. సో పాస్చరైజేషన్, హోమోజైజేషన్, క్రీమ్ సపరేటర్, 10,000 లీటర్స్ కెపాసిటీ. అది ఇక్కడ చూస్తే అసలు అద్దరిపోయే షాట్ ఇక్కడ మనం మిస్ అవ్వకూడదు. అదిగో బయట ట్యాంకర్స్లోంచి మిల్క్ అలా వస్తుందన్నమాట. వావ్ గైస్, మీ ఇక్కడ చూస్తుంటే ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడికి మిల్క్ వాసన ఇలా ఇలా కొడుతుందన్నమాట. అసలు ఓవంతా మిల్కే. సో మంచి మిల్క్ స్మెల్, కంప్లీట్గా చిల్లర్ ఇది. ఇందాక మనం చూసింది 10,000 లీటర్స్ చిల్లరు, ఇదేమో 20,000 లీటర్స్ చిల్లరు. సో తర్వాత ఇది 20,000 హోమోజినైజర్, అంటే ఇది పాస్చరైజర్, ఇది హోమోజినైజర్. దిస్ ఈస్ ఎ క్లారిఫైయర్ where each and every particle of milk has to go through this clarifier finally. Processing ఎక్కడి నుంచి ఏ ప్లాంట్ నుంచి అయినా సరే through this we clarify means filtration. 001 micron size filters తో ఫిల్టర్ చేస్తాం కాబట్టి absolutely dust free, risk free, nothing will be there. సో ఏ ఒక్క డ్రాప్ ఆఫ్ మిల్క్ every drop of milk అంటే దీని నుంచి clarifier and then goes to silos, from there goes to packing. After all the processing is that goes to the clarifier. సో దీని నుంచి కంపల్సరీ వెళ్ళాల్సిందే. Compulsory. We have two filters in each pasteurizer. Homogenizer filter ఉంటుంది. So we have 2 + 3 5, 6 in homogenizer, 7th filter. ఫైనల్ గా బేసిక్ గా ప్రతి స్టేజ్ కి రెండు, ఒకసారి ఎంటర్ అయినప్పుడు ఒక ఫిల్టర్, బయటకు వచ్చేటప్పుడు ఒక ఫిల్టర్, అలా పాస్చరైజర్ కి 2 ఫిల్టర్లు, హోమోజైజేషన్ కి 2 ఫిల్టర్లు, అలానే ఫైనల్ గా ఈ క్లారిఫైయర్. సో మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ ప్లాంట్ ఎక్స్పీరియన్స్ ఫుల్ లైవ్. లోపలికి వస్తే మీకు అసలు ఆ మిల్క్ గీ స్మెల్ అలా కొడుతూనే ఉంటుంది. మనం బయట ట్యాంకర్స్ చూసాం కదా, పెద్ద పెద్ద కంటైనర్స్, బేసిక్గా వాటిని సైలోస్ అంటారు ఈ డైరీ భాషలో. సో ఈ లైన్స్ అన్ని డిఫరెంట్ పైప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ సైలోస్కి అటాచ్డ్ ఉన్నాయి. సో ఈ క్లారిఫైయర్ నుంచి ఇక్కడ నుంచి ఇటు వచ్చి బయటకు వెళ్తాయి అంతే. సో సైలో నెంబర్ 4 బేసిక్గా మనం పైన చూసిన కంటైనర్స్ ఇలా పైదాకా ఎక్స్పాండ్ అయి ఉన్నాయి. మీరు ఇందాక విజువల్స్లో చూసారు కదా. సో లోపల వావ్ ఒక పెద్ద స్వరంగా ఉన్నట్టే ఉంది లోపల, అంత హెవీ మిల్క్ లోపల దీని లోపలికి పంప్ అవుతుంది. కంప్లీట్ క్లీనింగ్ ఇన్ ప్లేస్ అని ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి హాట్ వాటర్తో క్లీన్ చేస్తాము. దెన్ అగైన్ వీ డూ విత్ ద కెమికల్స్, అప్రూవ్డ్ ఇండస్ట్రియల్ అప్రూవ్డ్ కెమికల్స్ ఉంటాయి. దెన్ అగైన్ విత్ హాట్ వాటర్, దెన్ శానిటైజర్, దెన్ కోల్డ్ వాటర్. ఆల్మోస్ట్ 5 to 6 days ఆఫ్ క్లీనింగ్ జరుగుతుంది. యా, ఈచ్ ట్యాంక్ ప్రతిసారి పాలు లోడ్ చేసి అన్లోడ్ చేయగానే ద క్లీనింగ్ విల్ బి డన్. అండ్ ల్యాబ్ అగైన్ హ్యాస్ టు అప్రూవ్ దిస్ క్లీనింగ్. SPC కౌంట్ పెడతాం మేము. బ్యాక్టీరియా ఉందని, 0 బ్యాక్టీరియా వస్తేనే విల్ లోడ్ ద మిల్క్. అదే ఇఫ్ ద ల్యాబ్ డోంట్ గివ్ పర్మిషన్ ఫర్ దిస్ థింగ్, అగైన్ వీ హ్యావ్ టు క్లీన్. Crate washer. Whatever the crates we are getting outside from a market, it will be cleaned nicely with steam and chemicals. You can see it. Bring the blue crate. మంచి వేడిగా ఉన్నాయి ఇవి. Yeah, hot water. లోపల హాట్ వాటర్తో స్టీమ్ అయితే. ఓకే, వావ్. యా, ఇదిగో మంచి స్టీమ్తో హాట్ వాటర్తో క్లీన్ అయిన క్రేట్స్ ఇవి. మొత్తం కన్వేర్ బెల్ట్ పైన లోపల నుంచి హాట్ వాటర్తో వాష్ అయిన క్రేట్స్ ఇలా కన్వేర్ బెల్ట్ పైన అక్కడ లోడ్ చేస్తారు. వాటిని అక్కడ లోడ్ చేసిన తర్వాత ఇలా ఈ కన్వేర్ బెల్ట్ లోపల నుంచి లోపలికి వస్తాయి. లోపలికి వచ్చినట్టు ఏం జరుగుతుందో చూద్దాం. కమ్. చూసారు కదా ఎంత హ్యూజ్ స్పేసో, ఆల్మోస్ట్ ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉన్నట్టుంది. సో కంప్లీట్గా ఇక్కడ నుంచి క్రేట్స్ అట్లా ట్రావెల్ అవుతూ వెళ్ళి, సో ప్యాకింగ్ మెషిన్స్ ఇవన్నీ. ఓకే, సో ఇది ప్యాకింగ్ మెషిన్సా? This is the packing section. Total we have 16 machines where we start packing every day in the morning by 8 and finish evening 10 వరకు అయిపోతుంది for next day supply. You can see how the packing is done here. ఇదిగో కంప్లీట్ 1 degrees సెంటిగ్రేడ్లో ఉంది. హోమోనేషన్ పాస్చరైజ్డ్ టోన్డ్ పాలు.
సో బేసిక్గా ఇది డైరెక్ట్గా ఇక్కడ మన కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతుంది, అక్కడ ఇంకా టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్దామన్నారు, పెద్ద డోర్ ఉంటుంది అనుకున్నా, ఏం లేదు. బేసిక్గా ఇదిగో చిన్న టనల్లోకి ఇట్లా దూరెళ్ళాలి. కమ్ అసలు ఎలా ఉంది తెలుసా, లోపల అది మొత్తం ఇట్లా వణుకొస్తుంది, మంచి పొగ. చూసారు కదా పొగ ఎట్లా వస్తుందో, అంటే కంప్లీట్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ ఎంత మెయింటైన్ అవుతుంది టెంపరేచర్? ఇది అండర్ 4 degrees మెయింటైన్ అవుతుంది. ఎంతసేపు ఉండొచ్చు మామూలుగా ఇక్కడ? హాఫ్ అవర్ టు 40 minutes you have to go out. అంతేనా? చిల్ అయిపోతుంది ఆ బాడీ అంతా. ఈవెన్ ద వర్కర్స్ విల్ చేంజ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్. అవునా? వర్కర్స్ విల్ చేంజ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్. అంటే లోపల మనము ఈ జర్కిన్స్ అట్లాంటివి వేసుకొని ఏం చేయలేదు. ఓకే. సో ఇందాక ఫిల్ అయిన క్రేట్స్ డైరెక్ట్గా ఇలా కన్వేయర్ బెల్ట్ పై నుంచి డైరెక్ట్గా కోల్డ్ స్టోరేజ్లోకి వచ్చేస్తాయి. సో ఇగో చూసారు కదా, ఈ ఇందాక మనం చూసిన ప్యాకెట్స్ అక్కడ లేడీస్ దీంట్లో డమ్ చేశారు కదా, సో ఇక్కడ నుంచి కూడా కోల్డ్ స్టోరేజ్లోకి వచ్చిన తర్వాత వాటి మొత్తం స్టాక్ చేసి వీల్ కీప్ రెడీ ఫర్ డిస్పాచ్. అండ్ దే విల్ వైజ్ కోల్డ్ మిల్క్ ఒక పక్క, కోల్డ్ మిల్క్ ఒక పక్క, విల్ స్టోర్ ఎవ్రీథింగ్. బై ఈవినింగ్ 3:30 వి స్టార్ట్ డిస్పాచింగ్. అసలు అదిరిపోయింది ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లో. సో చూసారు కదా మాయిశ్చర్ ఎట్లా ఫామ్ అయిందో స్పెట్స్ పైన. ఈస్ కృష్ణ, మొత్తం ప్రాసెసింగ్ ఇన్ఛార్జ్ తను. హలో అండి. కృష్ణ గారు ఈజ్ ఎ బీటెక్ డైరీ గ్రాడ్యుయేట్. అండ్ లక్ష్మణ్ గారు ఇందాకనే పర్సన్ చేశాము. రాఘవేందర్ ఇది ప్రాసెసింగ్ వర్కర్, ఈజ్ ఆల్సో ఏ బీటెక్ డైరీ గ్రాడ్యుయేట్. సో ఇగో వీళ్ళందరూ పొద్దునే లేచి వీళ్ళకి అప్పగించిన టాస్క్స్ని, అంటే వీళ్ళకి అప్పగించిన వర్కర్స్ని చేసి, అంటే పొద్దున్నే వచ్చి మెయింటైన్ చేసుకొని, ఒకళ్ళేమో సూపర్వైజ్ చేసి, ఒకళ్ళేమో ప్యాకింగ్ చూసుకొని, ఇంకోళ్ళేమో మొత్తం ప్లాంట్ని చూసుకొని. సో ఈయన టీమ్, ద కంప్లీట్ టీమ్ ఈజ్ వర్కింగ్ హియర్. అంటే చాలా కష్టపడ్డారు. నిన్న మనం రాజేశ్వర్ గారి మాట్లాడినాం కదా, సో చాలా కష్టపడితే కానీ ఈ కరీంనగర్ డైలీ ప్రొడక్షన్ ప్లాంట్ ఇంత ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో ఊరికే ఒక రోజులో 2 lakh లీటర్స్ ఆఫ్ మిల్క్ ప్రతిరోజు కలెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. సో దేర్ వర్ రివోల్ట్స్ హ్యాపెండ్. దీన్ని ఆపేద్దామని అనుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళారు, తెచ్చుకున్నారు పర్మిషన్. సో సుప్రీంకోర్టు దగ్గర స్టే వచ్చింది. సో అంటే 70,000 ఫార్మర్స్ని వీళ్ళు, అంటే 70,000 ఫార్మర్స్ వెనకాల ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయో అర్థం చేసుకోండి. యావరేజ్గా ముగ్గురు వేసుకున్నా సరే ఆల్మోస్ట్ 2.5 lakh ఫ్యామిలీస్, మెంబర్స్, పీపుల్ దీనిపైన దేర్ డైలీ అంటే వాళ్ళ డైలీ నీడ్స్ని కంప్లీట్ ప్లాంట్ తీరుస్తుంది. సో ఒక డైలీ ప్లాంట్ నడపడం అంటే వాట్సాప్లో మెసేజ్ చదివి అంత ఈజీగా జడ్జ్ చేయడం కాదు. సో ఒక ట్యాంకర్ నుంచి పాలు, ట్యాంకర్ కంటే ముందు బేసిక్గా ఒక ఆవు నుంచి, గేదె నుంచి పితికిన పాలు బల్క్ చిల్లింగ్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ నుంచి ట్యాంకర్స్కి వచ్చి, ట్యాంకర్స్ నుంచి లోపల రావడం కంటే ముందే ల్యాబ్కి కొంచెం క్వాంటిటీ టెస్టింగ్కి పంపించి, అది అప్రూవ్ అయితేనే ట్యాంకర్లో పాలు త్రూ ఫిల్టర్స్ నుంచి, చిల్లర్స్ నుంచి లోపలికి సైలోస్కి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి పాస్చరైజేషన్, హోమోజేషన్ ఇవన్నీ జరుగుతాయి. 2 sets ఆఫ్ హోమోజేషన్ ఇంకా పాస్చరైజేషన్ ఉన్నాయి, 10,000 ఇంకా 20,000 లీటర్స్వి. అదంతా అయిపోయిన తర్వాత ప్యాకింగ్ యూనిట్స్కి వచ్చి ఆ క్రేట్స్ కూడా హాట్ వాటర్లో వాష్ అయ్యి, సో లోపలికి వచ్చి ఆ ప్యాకింగ్ నుంచి ఈ అసెంబ్లీ రూమ్లోకి వచ్చి కంప్లీట్గా ఎయిర్ కండిషన్ వెహికల్స్లో బయటకు వెళ్ళిపోతాయి. సో దిస్ ఎంటైర్ టైమ్ లైన్, అంటే ఇదంతా జరగడానికి ప్రతిరోజు చాలామంది, ఆల్మోస్ట్ ఒక 150 to 200 వర్కర్స్ పనిచేస్తారా? టోటల్ డైరీ ఎంప్లాయీస్ 550. గ్రేట్. టోటల్ 550 ఎంప్లాయీస్ ఇదంతా జరగడానికి. షిఫ్ట్లు అనక, పొద్దుననక 24 hours, పొద్దున, సాయంత్రం, పగలు, రాత్రి కంప్లీట్గా అందరు పనిచేస్తారు. సో దిస్ ఈజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ కరీంనగర్ డైలీ ప్లాంట్. సో మీరు ఈ వీడియో చూస్తే మీకు అంతకుముందు ఏమన్నా స్టెరియో టైప్స్ ఉన్నాయని, పర్సెప్షన్స్ కానీ ఉంటే, ఒకవేళ డైరీ ప్లాంట్లో ఇట్లా మిల్క్ పౌడర్ కలుపుతారు, యూరియా కలుపుతారు, కాదు. ఎందుకంటే ఆ పాలు వీళ్ళు కూడా తాగుతారు. సో అట్లా ఎవరు అట్లా చేయరు. ఒకవేళ చేసినా ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి అసలు ఏం జరుగుతుంది. ఒక పాలు గ్లాస్ బయటకు రావాలంటే ఇంత కష్టపడాలి. సో కీప్ వాచింగ్. సో ఇదిగో లోపల చూసారు కదా నెయ్యి, అంతేనా? నెయ్యి డైరెక్ట్ ఫైనల్ స్టేజ్. ఇది క్రీమ్ తీసుకున్నాం చూసారు, వాటిలో క్రీమ్ పైప్ లైన్ నుంచి క్రీమ్ డైరెక్ట్ బ్యారెడ్కి వస్తుంది. మీకు అసలు నెయ్యి వాసన ఇక్కడికి నాకైతే దీంట్లోకి దూకి ఈత కొట్టాలనిపిస్తుంది. బేసిక్గా మనం ఏ పప్పు తిన్నా, లేకపోతే ఆవకాయ వేసుకున్నా, నెయ్యి 100% క్లారిఫైడ్. గీ రెడీ అయింది. గీని మేము సెట్లింగ్ ట్యాంక్ తర్వాత. సో బేసిక్గా ఇప్పుడు మీకు దానికంటే ముందు స్టేజ్ చూపిస్తారండి. ఇప్పుడు ఇది క్రీమ్. ఇప్పుడు బేసిక్గా క్రీమ్ ఇలా ఉన్న క్రీమ్, ఇక్కడ బాయిల్ అవుతున్న క్రీమ్ బేసిక్గా బాగా బాయిల్ అయ్యి ఇదే నెయ్యికి వస్తుంది అనమాట. సో ఎంత టెంపరేచర్లో బాయిల్ అవుతుంది? ఇది 110 degrees టెంపరేచర్లో బాయిల్ అవుతుంది. వావ్, 110 degrees టెంపరేచర్లో బాయిల్ అవుతున్న ఈ క్రీమ్
బేసిక్గా గీ అయ్యి ఫైనల్గా ఆ స్టేజ్కి వస్తుంది అనమాట. గైస్ చూస్తున్నారు కదా, వాట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అయితే ఒక మిల్క్ నుంచి ఎంత తీసుకోవచ్చు బయటకి, ఆవు కానీ గేదె కానీ ఎంత ఇంపార్టెంట్ ఒక లైఫ్లో, నేచర్లో, ఈ ప్లాంట్ చూస్తే అర్థమవుతుంది. ఇంత మంచి ప్లాంట్ ఇక్కడ అసలు ఫస్ట్ టైం ఈ విజన్ మేమిద్దరం చూస్తున్నాము, మీ దాకా తీసుకొస్తున్నాం అంటే వి రియలీ ఫీల్ ఒబిలైజ్డ్. అంటే మీ సపోర్ట్ లేకపోతే ఇంత దూరం వచ్చే వాళ్ళం కాదు. కీప్ వాచింగ్ గైస్. కరీంనగర్ డైరీలో వచ్చేసిన గీ మొత్తము తెలంగాణలో అన్ని టెంపుల్స్, యు నేమ్ ఇట్, బాసర, భద్రాచలం, కొండగట్టు, వేములవాడ, ధరంపురి, కాళేశ్వరం, కుమరవెల్లి, భద్రకాళి, యాదాద్రి, యు నేమ్ ఎనీ టెంపుల్, ఆల్ ద టెంపుల్స్కి మనం గీ సప్లై చేస్తాం ప్రసాదానికి. మీరు ఎక్కడ పోయి ఏ రోజు టెంపుల్లో లడ్డు తిన్నా కూడా రిమెంబర్ ఇట్స్ ఫ్రమ్ కరీంనగర్ డైరీ. వీఆర్ సప్లైయింగ్ అరౌండ్ 40 tons ఆఫ్ గీ టు ఆల్ ద టెంపుల్స్ ఎవ్రీ మంత్. అండ్ యాదాద్రిలో మాత్రం వేరే డేస్ కూడా సప్లై చేస్తాయి, మిగతా మాత్రం వీఆర్ హోల్ అండ్ సోల్ సప్లై. యాదాద్రికి వేరే సప్లై చేస్తాయి, మేము చేస్తాం. ఏ టెంపుల్స్కి వెళ్ళి మీరు ప్రసాదం లడ్డు మీరు కనుక గీ ఫీల్ అయ్యారంటే ఆ ఎమోషన్ అంతా ఇక్కడ నుంచి వచ్చిన గీ వల్లనే. ఆల్ ద టెంపుల్స్ ఇన్ తెలంగాణ వి సప్లై అండ్ విత్ అవర్ గీ ఓన్లీ ద లడ్డు ఆర్ మేడ్. నైస్ పాయింట్. అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఓకే మన నెయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిన ఫీలింగ్, ప్రౌడ్ ఫీలింగ్. యా, గ్రేట్. సో ఈ ప్లాంట్ అంతా చూసినప్పుడు నాకు కూడా అదే అనిపిస్తుంది. సో అంటే మనము ఎక్కడైతే మనం చట్నీస్లో కానీ ప్యారడైజ్లో కానీ తిన్న పెరుగు కూడా ఇక్కడ నుంచి వస్తుంది, ఆర్ అన్ని టెంపుల్స్ నుంచి గీ ఇక్కడ నుంచి వస్తుందని తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చినందుకు వీ రియలీ ఫీల్ సో హ్యాపీ to be part of this journey. Come, let's see the complete products range of Karimnagar dairy plant. Come here. So complete plant journey చూసారు కదా. మిల్క్ ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత ఇదిగో ఇలా ఇన్ని ఫార్మేషన్స్ తీసుకొని ఈ రూపాల్లో బయటకు వస్తుంది. First we go with the milk. Okay. We have 200 ml toned milk and half liter tea special, half liter pure milk, half liter gold, 1 liter TM, half liter TM. When you go to curd, 1 kg curd, half kg, 200, 150 grams, 400 grams cup, 150 grams cup. Okay. కోవా వచ్చేసి 2 kg, 1 kg, half kg. ఈ బటర్ మిల్క్ వచ్చేసి స్పైస్డ్ బటర్ మిల్క్, జీరా అండ్ రెగ్యులర్ బటర్ మిల్క్. లస్సీ ఒకటి. ఫ్లేవర్డ్ మిల్క్ వచ్చి 3 varieties, స్ట్రాబెర్రీ, పైనాపిల్, బాదం. పన్నీర్ ఇన్ 4 kinds of package, 200, 500, 200, 250, 100, 250, half kg and kg. Okay. These are different kinds of sweets. Okay. Malai laddu, dates kova, mixed sweet, milk cake, doodh peda, different sizes. Okay. Ghee వచ్చేసి 1 kg, half kg, 200, 100 grams. ghee లేకపోతే mixed milk. Mixed ghee. Mixed ghee ఆవు నెయ్యి లేకపోతే రెండు ఆవు పాలు బరే రెండు కలిపి వస్తాయి. ఓకే, రెండు కలిపి వస్తాయి. వెరీ గుడ్. ఓకే. 15 kg tin, 5 kg curd, 10 kg curd, బాసుంది and kova jamun. Recently introduced the kova jamun. Okay. Altogether 30 products we are doing here. వెరీ awesome. అసలు కంప్లీట్ రేంజ్, పాలు, పెరుగు, కోవా, బటర్ మిల్క్, బాదం పాలు, పన్నీరు, ఆల్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్, దూద్ పేడ, నెయ్యి, పెరుగు, కోవా జామును, బాసుంది, కంప్లీట్గా అన్నీ కలిపి 30 వెరైటీస్ ఆల్మోస్ట్ ఈ ఒక్క ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరసింహారావు గారు అండ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మొత్తం ప్లాంట్ గురించి కృష్ణ గారు లోపలికి వచ్చి ఈ ప్లాంట్ ఎక్స్పీరియన్స్ అంతా చూడటం నిజంగా ఒక కళ. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎవ్రీ వన్. సో మేము ఇదంతా చూశారు కదా, సో మీరు ఇదంతా చూశారు, మేము చూసాము, మీకు చూపించాము. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎక్కడైనా సరే కరీంనగర్ డైరీ ప్రొడ్యూసింగ్ అవుట్లెట్ కనిపిస్తే గో దేర్ అండ్ బై వాట్ ఎవర్ యూ వాంట్ టు అండ్ టేస్ట్ ఇట్. మీకు నిజంగా యూ విల్ ఫీల్ రియలీ క్వాలిటీ, హైజీన్ ఇవన్నీ చేశారు, చూసాం మనం. సో ఎంకరేజ్ కరీంనగర్ డైరీ ప్రొడ్యూసింగ్ కంపెనీ. 10 డైరీ టెక్నాలజీస్ వర్క్ చేస్తారు. బీటెక్ డైరీ చేసిన 10 members ఉన్నారు. Those who are the main heart of the dairy, responsible for production, processing, quality control and packing, everything. Okay. So there are 10 people for this plant exclusively. Okay. This is working in 3 shifts. సో బీటెక్ అనగానే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, లేకపోతే మెకానికల్, సివిల్ ఇవే కాకుండా డైరీలో కూడా బీటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ డైరీ చేసిన వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ త్రూ ఎంసెట్ బీటెక్ డైరీ చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఒక ప్లాంట్ని రన్ చేయాలంటే వాళ్ళు కావాలి, ఒక డైరీ ప్లాంట్ రన్ చేయాలంటే అది వాళ్ళు కావాలి. సో బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేసి లేకపోతే మళ్ళీ కంప్యూటర్ ఫీల్డ్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వకుండా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ యూ కెన్ హ్యావ్. అంటే డైరీ చేసిన తర్వాత కూడా కంపల్సరీ డైరీ అనేది ఇండియాలో నెక్స్ట్ బూమింగ్ కదా, పాలు అనేది కంపల్సరీ కావాలి. ఇట్స్ అ డైలీ నీడ్, పాలు అనేది కంపల్సరీ కావాలి. బట్ డైరీ టెక్నాలజీస్ దొరకరు. అదే చూసారా, ఎంత స్కేర్సిటీ జాబ్, అది చాలా డిమాండ్ జాబ్. నిజంగా ఈ వీడియో చూస్తుంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ లేకపోతే పేరెంట్స్ కానీ మేక్ షూర్ యూ ఎంకరేజ్ యువర్ కిడ్స్ టు లెర్న్ దిస్ కల్చర్. అంటే మనకి పాలు ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్.
సో ఇట్లాంటి డైరీ ఫార్మ్స్లోకి వచ్చి ఇలా పనిచేయడం అనేది నిజంగా అట్లా చూపించడం, మీకు మా కళ్ళ ద్వారా చూసి మీ కళ్ళ ద్వారా తీసుకోవడం నిజంగా వీ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ దిస్ కాజ్. సో ఇట్లాంటి కొత్త కంటెంట్ చూపించడానికి వీల్ ఆల్వేస్ బీ దేర్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంగ్స్. వీఆర్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. చైతు అండ్ విష్ణు సైనింగ్ ఆఫ్. సో లోపల ప్లాంట్లో చూసాం కదా, ఇదిగో బాసుంది, వన్ ఆఫ్ దేర్ రేంజ్ ప్రొడక్ట్స్ స్వీట్. అసలు ఇదిగో మంచి ఇందాక ఆడ లేడీస్ దీన్ని ప్యాక్ చేస్తున్నారు కదా చిన్న కప్స్లో. ద ఫస్ట్ బైట్ ఆఫ్ బాసుంది. మంచి కోవా, ఆల్మోస్ట్ ఇదంతా కోవా రబ్డీ నుంచి చేసింది బాసుంది. అదిరిపోతుంది అసలు, మంచి తీయగా ఉంది. బేసిక్ ఒక కప్పు తింటే చాలు, లోపల కడుపులో చల్లగా ఉంది. వీళ్ళు రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు కోవా జామున్. సో మనం ఓపెన్ చేసి చూస్తే 8 ప్యాక్ కంటైనర్లో ఫిక్స్ చేశారు దీన్ని. ఇలా 2 జామున్. సో లోపల కోవా ఉంటుంది, అదిగో. సో ఇదంతా లోపల కోవా. సో కోవా జామున్ విత్ దట్ సిరప్, షుగర్ సిరప్. రియల్లీ మెల్ట్స్, అంటే మెత్తగా ఉంది అసలు, లోపల వేసుకుంటే కరిగిపోతుంది, ఎంత బాగుంది లోపల జాము. బా అండ్ ఆ షుగర్ సిరప్ కూడా ఎక్కువ స్వీట్ లేదు. సో దిస్ ఎంటైర్ సిరీస్ కేమ్ టు అన్ ఎండ్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్యాంబినో అండ్ తెలంగాణ టూరిజం ఫర్ స్పాన్సరింగ్ దిస్ ఎంటైర్ ట్రిప్. ఈ కంప్లీట్ సిరీస్ని మీరు iNewsలో చూడొచ్చు, ఫుడీ అనే ప్రోగ్రాంలో. కీప్ వాచింగ్ ఫుడ్ మాంగ్స్. ఈజ్ మిస్టర్ రాజేశ్వర్ గారు, ద చైర్మన్ ఆఫ్ ది కరీంనగర్ డైరీ. సో ఆయన మాటలో నేను వాట్ ఈస్ హిస్ విజన్, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏంటి, అసలు నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, అసలు ఇదంతా ఎందుకు ఇట్లా అక్యుములేట్ చేసి ఇంతమంది ఫ్యామిలీస్కి ఎలా సపోర్ట్గా ఉండాలనుకుంటున్నారు, ఇవన్నీ విందాము. సో ఆయనకి మైక్ ఇచ్చేసి. సో కీప్ వాచింగ్ గైస్. కరీంనగర్ డైరీ 1998 నవంబర్ 1వ తారీఖు నాడు రైతుల పరంగా రైతులతో నడిచేటువంటి డైరీగా రూపొందించబడ్డది. ఈ కరీంనగర్ డైరీ లోపల ఇంతకుముందు రైతుల పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా నడిచేటువంటి విజయ డైరీ కిందనే ఈ కరీంనగర్ డైరీ ఉండే. ఎప్పుడైతే రైతుల పరంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా మరి ఈ డైరీని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇట్లా ముఖ్యంగా గ్రామ ప్రాంతంలో ఉన్నట్టు రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలంటే వ్యవసాయానికి అనుబంధంగా ఈ పాడి పరిశ్రమ ఒకటే ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉంటుంది కనుక మేము దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి రైతులందరినీ మోటివేట్ చేసి మేము తీసుకున్నప్పుడు 1998 సంవత్సరం లోపల నవంబర్ 1వ తారీఖు నాడు మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు కేవలం 12,000 లీటర్ల పాల ఉత్పత్తి రోజుకు ఉంటుండే. అదేవిధంగా కేవలం ఒక 4,000 లీటర్ల పాలే మేము ఇక్కడ మార్కెట్లో అమ్ముతుంటిమి. దాని తర్వాత మిగతా అన్నీ కూడా ఏపీడీడీఎస్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీడీడీఎస్సీఎఫ్కు పంపిస్తుంటాం. సో అప్పుడు ఉన్నటువంటి టర్న్ ఓవర్ మేము చూసుకుంటే కేవలం ఒక 7 కోట్ల టర్న్ ఓవరే ఉండే. మరి ఇంత 250 మంది ఎంప్లాయీస్, దాని తర్వాత అప్పుడు దాదాపు ఒక 12,000-13,000 మంది రైతులు దీనిలో మెంబర్స్ ఉంటాయి. మరి దీన్ని ఇంకా విస్తరింప చేయాలి, రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతోనే మరి మేము దాదాపు ఇప్పుడు ఒక 1000 గ్రామాల లోపల మరి మాకు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసి అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. పాలు ఉత్పత్తిదారులందరూ కలిసి ఒక కమిటీని ఎన్నుకుంటుంది. ఆ కమిటీ ద్వారా పాల సేకరణ చేయడం జరుగుతుంది. సేకరణ చేసినటువంటి పాలను నియర్ బై బల్క్ కూలింగ్ యూనిట్స్ లోపల కానీ లేకుంటే చిల్లింగ్ సెంటర్స్లో కానీ పాలు తీసుకువచ్చి అక్కడ చిల్లు చేసిన తర్వాత ఆ పాలను తిరిగి కరీంనగర్ డైరీకి మరి ట్యాంకర్స్ ద్వారా వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ చేసి పాలను ప్యాకెట్ రూపకంగా డిఫరెంట్ టీఎంగా, అంటే టోన్డ్ మిల్క్, ప్యూర్ మిల్క్, దాని తర్వాత హై ఫ్యాట్ ఉన్నటువంటి మిల్క్ది, అట్లా 3 వెరైటీస్ మేము చేసి మరి దాని ద్వారా మార్కెట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా కూడా మిల్కే కాకుండా కూడా బై ప్రొడక్ట్స్ కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే గీ కానీ లేకుంటే స్వీట్స్ కానీ, దూద్ పేడ కానీ, డేట్స్ కోవా కానీ, మలై లడ్డు కానీ, దాని తర్వాత ఫ్లేవర్డ్ మిల్క్, బటర్ మిల్క్, దాని తర్వాత కర్డ్ ఫంక్షన్స్ లోపల ముఖ్యంగా కరీంనగర్ డైరీ కర్డ్ అంటే ఈవెన్ హైదరాబాద్లో కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఈ మధ్యనే రీసెంట్లీ మేము కోవా జామున్ అంటే కోవాతోని జామున్ చేసి ఒక ప్యూర్ పదార్థం, అంటే దీంట్లో ఎటువంటి అడల్ట్రేషన్స్ లేకుండా ప్యూర్ అండ్ ఫ్రెష్
ప్రోడక్ట్స్ తయారు చేసుడు, పాలను తయారు చేసి కన్జ్యూమర్స్కు ఇవ్వడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము రైతులకు విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇప్పుడు ప్రస్తుతానికి 1,60,000 లీటర్ల ప్రస్తుతానికి మేము పాలు సేకరిస్తున్నాం. ఈ సంవత్సరం 2 లక్షల పైన కూడా పాల ఉత్పత్తి అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా 2 లక్షల వరకు కూడా మేము మార్కెటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకున్నాం. సో హైదరాబాద్లో ఇట్లా కూడా మార్కెటింగ్ మేము పెట్టాం. దాదాపు ఒక 35 నుంచి 40 వేల లీటర్ల వరకు పాలు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. మరి ఇదన్నీ కూడా దీనిలో వచ్చినటువంటి ప్రతి పైసా కూడా ఈ పాల ఉత్పత్తిదారులకి చెందుతుంది. ఇది ఒక ప్రొడ్యూసర్ కంపెనీ అంటే పాల ఉత్పత్తిదారులు దీనిలోనే మెంబర్స్ ఎవరెవరు వచ్చేందుకు లేదు. ఇది 2012 లోపట్ల సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తయారు చేసి ఆ యాక్ట్ ద్వారా మరి ఏవైతే కోఆపరేటివ్ సొసైటీస్కు ఎలిజిబిలిటీ ఉన్నాయో, ఇది ఇంటర్ స్టేట్ వ్యాపారం చేసినటువంటి వాళ్ళు, ఆ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళను ప్రొడ్యూసర్ కంపెనీగా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కనుక మేము ప్రొడ్యూసర్ కంపెనీగా మారి మరి రైతులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. దీంట్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క పైసా కూడా రైతులకు రేటు రూపకంగా, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. మేము కేవలము కేర్ టేకర్స్ మాత్రమే, మా యొక్క పాలకవర్గము కేవలం కేర్ టేకర్స్ మాత్రమే. మరి వేరే ప్రైవేట్ డైరీస్ చూసుకుంటే మరి చాలా వరకు డైరీస్ కూడా దానిలో వచ్చినటువంటి లాభాలు కేవలము ఆ యొక్క దానిలో ఉన్నటువంటి బోర్డు డైరెక్టర్సే, వాళ్ళే ఎవరైతే పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకే ఆ డబ్బులు లాభాలు చెందుతున్నాయి. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క పైసా కూడా నేరుగా ఆ విలేజ్ లోపల ఉన్నటువంటి ఒక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఇన్స్టిట్యూషన్ లోపల ఉన్నటువంటి ఒక మెంబర్స్కు ఇవ్వడం జరుగుతుంది. అది రేటు రూపకంగా, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల రూపకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఇది కాకుండా కూడా రైతులకు కూడా మంచి పశువులను ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కోలారు కానీ, చింతామణి కానీ, పొంగనూరు కానీ పోయి అక్కడ దూడలను కేవలము 1.5-2 ఇయర్స్ ఉన్నటువంటి దూడలను మేము తీసుకొచ్చి ఇక్కడ ఒక 2 సంవత్సరాలు మా దగ్గర పెట్టుకొని అది ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈయనే ముందు మా రైతులను పిలిచి వాళ్ళకు ఓపెన్ యాక్షన్ ద్వారా మరి మంచి బ్రీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 2-3 లాభాలు రైతులకు జరుగుతుంది. ఒకటి ఏంటంటే వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి పశువులు ఇక్కడ తట్టుకోవాలంటే దాదాపు ఒక 1 ఇయర్ వరకు పడుతుంది. కానీ మేము తీసుకొచ్చినటువంటి దూడలు మా 2 సంవత్సరాలు ఉంటున్నాయి కనుక ఇక్కడ వాతావరణానికి తట్టుకుంటుంది, ఇక్కడ మేతకు తట్టుకుంటుంది, ఇక్కడ ఫీడ్కి అలవాటు అవుతుంది, ఇక్కడ భాషకు అలవాటు అవుతుంది. అందుకొరకు వాటికి మళ్ళీ ఇంకోటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పశువులు ట్రాన్స్పోర్ట్ లోపల దెబ్బతింటాయి. సో ఆ విధంగా దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో మా దగ్గరనే ఇక్కడ 2 ఇయర్స్ మేము డైరీ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు ద్వారా ఈ పశువులు మారుమూల ప్రాంతాలు, పాత కరీంనగర్ జిల్లాలో ఏ ప్రాంతం పోయినా కూడా దాదాపు 3-4 గంటల కంటే ఎక్కువ టైం పట్టదు. సో 15-16 గంటలు నిల్చుండి వస్తే పశువు దెబ్బతింటుంది కనుక 2-3 గంటల లోపల వాటికి ఏమీ ఇబ్బంది కలగదు కనుక అట్లా రైతులకు కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేశాం. అది కాకుండా రైతులకు చాలా కార్యక్రమాలు చేశాం. రైతులు కేవలం 200 రూపాయలు పెడితే మేము 200 రూపాయలు మా యొక్క ఈ డైరీ ద్వారా జమ చేసి, ఒకవేళ రైతు గిట్ట పాలు పోసే రైతులు చనిపోతే మరి వాళ్ళకి 50,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులు, 10వ తరగతి చదివే విద్యార్థులకు కూడా మేము 15% అంటే 100 మంది ఒక గ్రామం లోపల ఏమిస్తే 15 మంది పిల్లలకు 800 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇంటర్మీడియట్లో చిల్లింగ్ సెంటర్ వైజ్ అత్యధిక మార్కులు గిట్ట వచ్చినటువంటి పిల్లలకు మొట్టమొదలుగా ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకు 10,000 రూపాయలు, సెకండ్ వచ్చినటువంటి వాళ్ళకు 8,000 రూపాయలు, థర్డ్ వచ్చినటువంటి వాళ్ళకు అట్లా 5,000 రూపాయలు కూడా ఇచ్చుకుంటూ వాళ్ళు ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి అట్లా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో కూడా మేము ప్లాన్ చేసి ఆ విధంగా చేయడం జరుగుతుంది. అట్లనే రైతులకు ముఖ్యంగా పశువులు బాగుండాలి. అందుకొరకు మేము మా దగ్గర ఒక 56 మంది వెటర్నరీ సిబ్బందిని మేము ఏర్పాటు చేసుకొని ఆయా ప్రాంతాల లోపల ఉన్నటువంటి బల్క్ కూలింగ్ యూనిట్స్ కావచ్చు, చిల్లింగ్ సెంటర్స్ ద్వారా ఒక్కొక్కరిని పెట్టి ప్రతి గ్రామానికి కూడా వైద్య సేవలు కూడా ప్రభుత్వంది కాకుండా కూడా డైరీ తరఫు నుంచి కూడా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా అంబులెన్సులు కూడా మేము ఏర్పాటు చేశాం. 5 అంబులెన్సులు ఏర్పాటు చేశాం. ఎమర్జెన్సీ కొరకు 4 అంబులెన్సులు ఉంటున్నాయి. 4 చిల్లింగ్ సెంటర్ లోపల ఉంటుంది. అగ్రహారము, దాని తర్వాత హుస్నాబాద్, కరీంనగర్, జగిత్యాల లోపల 4 అంబులెన్సులు ఉంటున్నాయి. ఒక అంబులెన్సు ప్రతిరోజు ఏదో గ్రామం లోపల హెల్త్ క్యాంపు నిర్వహించి వాటి యొక్క రోగాలను కంట్రోల్ చేసేందుకు మా యొక్క పశువైద్య నిపుణులైనటువంటి పశువైద్యులు, రిటైర్ అయినటువంటి జాయింట్ డైరెక్టర్స్ ఉన్నారు మా దగ్గర 2. అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్స్ ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరి యొక్క సేవలను కూడా మేము వినియోగించుకొని మరి రైతులకు వాళ్ళ యొక్క పశువుల యొక్క ఆరోగ్యం గురించి కూడా మేము ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాము.
అదేవిధంగా వాటిని పెంచేందుకు కూడా పచ్చిగడ్డి కూడా వేసుకుంటే ఎవరైతే 10 గుంటల వరకు పచ్చిగడ్డి వేసుకుంటే మరి వాళ్ళకు మేము 3,000 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ పశువు ఎంత మనము వెటర్నరీ సర్వీసెస్ ఇచ్చినా కూడా చనిపోయేందుకు ఆస్కారం ఉంది. ఒకవేళ పశువు గిట్ట చనిపోయేది ఉంటే మేము ఏదైతే మా పశువు ద్వారా పాలు వస్తాయో వాటికి ఒక ట్యాగ్ వేస్తాం మేము. ఆ ట్యాగ్ వేసినటువంటి పశువు గిట్ట చనిపోతే 5,000 నుంచి 7,000 రూపాయలు వారికి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం. అది కాకుండా కూడా మేము కూడా ఒక బ్యాంక్ ఏర్పాటు చేశాము. అన్ని సంఘాల లోపల ఉన్నటువంటి ఒక డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్ రూపకంగా మా దగ్గర ఎవరైతే పెట్టినటువంటి వాళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటూ మరి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులను రైతులకు మరి పశువులు కొనుక్కునేందుకు కూడా 40,000, 50,000 రూపాయలు కూడా మేము లోన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా చనిపోయినటువంటి ఒక పశువు వాళ్ళ గ్రామ స్థాయి లోపల ఉన్నటువంటి మిల్క్ ప్రొడ్యూసర్స్ ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే తీర్మానం చేసి మాకు ఇస్తారో వాళ్ళకి మళ్ళీ తిరిగి పశువు కొనుక్కునేందుకు మేము ఏర్పాటు చేశాం. అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకు ఉన్నటువంటి ఒక పశువు గిట్ట చనిపోతే వారి యొక్క ఇన్కమ్ డిస్కంటిన్యూ కావద్దు అనే ఉద్దేశంతో మళ్ళీ 1 మంత్ లోపట్లనే మేము ఇమ్మీడియట్గా వారికి పశువు కొనుక్కునేందుకు ఒక ఫెసిలిటీ మేము కల్పించాం. అదేవిధంగా ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే కూడా మా పాల ఉత్పత్తిదారులకు పుస్తెలు మట్టెలు కూడా మేము ఇస్తున్నాం. ఇదే విధంగా ఇంకా చాలా రకాలైనటువంటి ఒక కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తున్నాం. పశువులకు సంబంధించినటువంటి ట్రేవిస్ 50% సబ్సిడీ మీద ఇస్తున్నాం. పశువులను పచ్చిగడ్డి వృధాగా అయిపోతుంది కనుక వాటిని కట్ చేసేందుకు చాఫ్ కట్టర్స్ కూడా 50% సబ్సిడీ మీద ఇస్తున్నాం. చాలా వరకు కూడా అటు మేము రైతు గురించి మళ్ళీ అదేవిధంగా పశువు గురించి రైతు చదువుకున్నటువంటి పశువు గురించి ఇవి రెండింటి యొక్క ముఖ్యమైనటువంటి వీటికి కావాల్సినటువంటి సేవలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి కరీంనగర్ డైరీ 1998 సంవత్సరం లోపల 12,000 ఉన్నటువంటి ఒక డైరీ మరి 2 లక్షల లీటర్ల వరకు మేము లాస్ట్ ఇయర్ 2 లక్షల లీటర్ వరకు ప్రొక్యూర్మెంట్ చేయగలిగాం. అదేవిధంగా ఈ 2 లక్షలు కాదు ఇంకా ఫర్దర్గా కూడా మరి ఇంకా దీన్ని విస్తరింప చేయాలనే ఉద్దేశంతో చుట్టుప్రక్కల జిల్లాల లోపల కూడా మేము విస్తరింప చేయడం జరుగుతుంది. ఒక 3 లక్షల లీటర్ల సామర్థ్యం గల కొత్త డైరీని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. బహుశా అది ఇంకొక 4-5 మంత్స్ లోపల ఆ డైరీ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది 2 లక్షల లీటర్లు, అది 3 లక్షల లీటర్లు, మొత్తం 5 లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా మేము పెట్టుకొని రైతులకు కరీంనగర్ జిల్లాలో పాత కరీంనగర్ జిల్లాలో తర్వాత పక్కపంటి ఉన్నటువంటి ఒక జిల్లాల లోపల మరి పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందించే దిశ లోపల మా కరీంనగర్ మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి మేము ఎప్పుడైతే 7 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి మాకు కరీంనగర్ డైరీ గత సంవత్సరం మేము చూస్తే మార్చి వరకు చూస్తే 312 కోట్ల టర్నోవర్కి మేము తీసుకెళ్ళాం. 4,000 లీటర్ల సేల్స్ ఉన్నటువంటి దాన్ని మేము మరి 2 లక్షల లీటర్లకు సేల్స్ తీసుకెళ్ళాం. ఉత్పత్తి కూడా 12,000 నుంచి మరి 2 లక్షల లీటర్ల వరకు మేము ఉత్పత్తి తీసుకొచ్చినాం. ఇంకా 5 లక్షల లీటర్ల ఉత్పత్తి ధ్యేయంగా ఒక గోల్గా మేము పెట్టుకున్నాం. మా యొక్క పాలకవర్గం కానీ మా యొక్క అధికారులు కానీ మరి కష్టపడి శ్రమించి మా యొక్క ఉత్పత్తిని పెంచేందుకు మార్కెటింగ్ పెంచేందుకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు ఎప్పుడైతే ఆర్థికంగా బాగుంటారో వాళ్ళు సామాజికంగా కూడా ముందుకెళ్ళేందుకు ఆస్కారం ఉంది. అందుకొరకు మనం పెద్ద పెద్ద వ్యాపారస్తులను చూస్తాం. ఒక వ్యాపారం ఉన్నటువంటి అతను మళ్ళీ ఇంకో 2-3 వ్యాపారాలు పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటారు? ఒకసారి వ్యాపారంలో నష్టం జరిగినప్పుడు ఇంకో వ్యాపారంతో ఆ నష్టాన్ని పూరించుకోవాలనే ఉద్దేశంతో మరి ఆ విధంగా తను ఆలోచించినప్పుడు కేవలం వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి మన రైతులు మరి వాళ్ళకు కూడా వ్యవసాయంలో నష్టం జరిగినప్పుడు దాన్ని వాళ్ళు ఇది నిరుత్సాహపడకుండా మరి ఏదో చాలామంది రైతులు కూడా ఆత్మహత్యలకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు పెట్టుకున్నటువంటి పంట రానప్పుడు మరి అప్పుల పాలై వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక మరి కరీంనగర్ జిల్లాలో ఏ ఒక్క పాల ఉత్పత్తిదారుడు కూడా ఇటువంటి ఆత్మహత్యలకు పోవద్దు. వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం మేము పెంపొందించాలి, ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చెందించాలి, వాళ్ళ పిల్లలు చదువు కొరకు మేము తోడ్పడాలి అనే ఉద్దేశంతో ఒక లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. మరి తప్పనిసరి రాబోయే రోజుల పట్ల 5 లక్షల లీటర్ల సామర్థ్యానికి మేము పెంపొందిస్తున్నాం. రకరకాలైనటువంటి బై ప్రోడక్ట్స్ మేము తయారు చేస్తున్నాం. మాకున్నటువంటి నాలెడ్జ్ కాకుండా వేరే జిల్లాల లోపల కావచ్చు, వేరే రాష్ట్రాల లోపల కూడా మేము పోయి అక్కడ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, మనం ఏ విధంగా పనిచేస్తే ఇక్కడ రైతులకు లాభం జరుగుతుందని చెప్పి ఏదైతే అమూల్ను ఒక ఆదర్శంగా తీసుకున్నామో మరి ఒక వైజాగ్ డైరీని మేము ఆదర్శంగా తీసుకున్నాము. ఆ విధంగా రైతులకు సేవలు అందించుకుంటూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 1998 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మేము రైతుల యొక్క మోటివేట్ చేసి ఈ యొక్క పాడి పరిశ్రమకు మొగ్గు చూపించేందుకు మా వంతుగా మేము సహాయం చేస్తున్నాం. ఈ యొక్క దీంట్లో మేము సఫలీకృతం అవుతామని మాకు గట్టి నమ్మకం ఉంది.
మరి ఎందుకంటే ఇది రైతుల ద్వారా నడిచేటువంటి సంస్థగా రూపొందిస్తుంది కనుక మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది ఒక రైతుల సంస్థ కనుక మరి వీటికి కూడా మనము ₹4 ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి లీటర్కు ₹4 ఇస్తుంది. 50% సబ్సిడీ మీద మరి పశువులు కొనుక్కునేందుకు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి వారి యొక్క సహాయ సహకారాలతోని కరీంనగర్ డైరీని ఇంకా మేము ముందుకు తీసుకెళ్లేందుకు మేము ప్రయత్నం చేస్తాం. తప్పనిసరి ప్రభుత్వం యొక్క సహకారం మాకుంది. రైతులకు ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, ఎందుకంటే ఇప్పుడు నీళ్లు బాగా వస్తున్నాయి కనుక మరి రైతులు కేవలం ఓన్లీ ఒక వ్యవసాయంకే కాకుండా ఆల్టర్నేటివ్ సోర్స్గా మరి ఇది పెట్టుకుంటే మరి ఎందుకంటే గడ్డి అవైలబిలిటీ ఉంటుంది కనుక మరి ఇది ఒక మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. తప్పనిసరి ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేయాలనే ఉద్దేశంతో మరి మేము ఈ యొక్క కరీంనగర్ డైరీని ముందుకు తీసుకెళ్తున్నాం.